మణిరత్నం సినిమాలో చరణ్ నటించనున్నాడని ఆ మధ్య కొన్ని వార్తలొచ్చాయి. మరి డేట్స్ కుదరకో లేక ఇంకో కారణమో తెలియదు కానీ ఆ సినిమా చర్చల దశలోనే ఆగింది. కానీ ధృవ హిట్ ఇచ్చాక చరణ్ రెగ్యులర్ కమర్షియల్సే కాక కొన్ని ప్రయోగాలు కూడా చేస్తేనే కెరియర్లో తాను చేసిన సినిమాలకి మంచి గుర్తింపు వస్తుంది. అందుకే తాజాగా మణిరత్నం సినిమాకి పచ్చజెండా ఊపాడట చరణ్. ఈ వార్త రావడానికి ఓ నేపథ్యం ఉంది. అదేంటంటే చిరంజీవి ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి రాధికతో కలిసి మణిరత్నం భార్య నటి సుహాసిని చెన్నై నుంచి వచ్చింది. కార్యక్రమం అయ్యాక సుహాసిని, చిరంజీవి, చరణ్ సినిమా గురించి చర్చించుకున్నారట. చరణ్ కూడా మణిరత్నం సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇప్పుడు చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తవగానే మణిరత్నం సినిమానే చేస్తాడట. ప్రస్తుతం మణిరత్నం కూడా చెలియా సినిమా కంప్లీట్ చేయబోతున్నాడు. ఇద్దరి ప్రాజెక్టులు పూర్తయ్యాక వీరి కాంబినేషన్లో సినిమా స్టార్ట్ అవ్వబోతోందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మణిరత్నం తనదైన స్టైల్లో తీసే దర్శకుడు. చరణ్ అటు మాస్ క్లాస్ ప్రేక్షకుల్ని మెప్పించే మెగా హీరో. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది? లవ్ స్టోరీయా లేక ప్రయోగమా అనేది తెలియాల్సింది. మణిరత్నం సినిమా హిట్టా ఫ్లాపా అని ఉండదు. హీరోలో మరో కోణాన్ని వెలికి తీసి అందరితో శభాష్ అనిపిస్తాడు మణిరత్నం. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.